మండలం ఆట మొదలైంది. ఆట ఆడడానికి సిద్ధంగా ఉన్నా ఇబ్బందులతో ఖచ్చితంగా ప్రతి ఎక్కువ మంది వచ్చారు కాబట్టి ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన పక్కనే అంద్రీనేవా జలాలు పోతా ఉన్నాయి. నేను పోయిన డిసెంబర్లో జనవరిలో చాలా సార్లు పత్రికల్లో ఆ రోజు చెప్పాను. ముఖ్యమంత్రి గారు చెప్పారు, అయ్యా అంద్రీనేవా జలాలు త్వరలోనే మన నియోజకవర్గానికి తీసుకురాబోతా ఉన్నాము అని ఆ రోజు మాట్లాడాము. ఆ రోజు ఈడుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు పెట్టుకున్నటువంటి ఒక అసత్యము చెప్పే సాక్షి, వాళ్ళు పెట్టుకునేటువంటి ఒక అసత్యాలు చూపించేటువంటి ఛానల్, వాళ్ళు ఆ రోజు అయ్యా ముఖ్యమంత్రి తప్పులు చెప్తా ఉన్నాడు, ఈ జిల్లా మంత్రి అన్ని తప్పులే చెప్తా ఉన్నాడు, నీళ్లు ఏడొస్తాయి, ఏడనో గోదావరి ఏడనో కృష్ణ, ఆ నీళ్లు మన పలమగారికి బైరెడ్డిపల్లికి ఏడొస్తాయా అని మాట్లాడాను. సరే కాలువలంతా పాపం వాళ్లే లోడినారు మట్టి పనులన్నీ ఆ కాలువ గట్ల మీద కూర్చొని చంద్రబాబు నాయుడు గారు ఆ పనులు చేయిస్తే నేను మంత్రి అయిన తర్వాత అదే పనిగా ఆ నీళ్లు ఎట్లయినా ఎన్నికల లోపల ఈ ప్రాంతానికి కావాలని ఒక దీక్షతో ఆ కార్యక్రమాన్ని తీసుకొని ఆఖరకు ఎన్ని అడ్డంకులు పెట్టినా దాన్ని చేసిన కాంట్రాక్టర్లంతా వీళ్ళే. మనం ఏడ నీళ్లు వదలాలంటే ఆడ దానికి
బొక్క పెట్టి నీళ్లు బయట తీస్తారు. ఆ బొక్కలన్నీ ఎలక బొక్కలన్నీ మూసుకొని వీడికి వచ్చే కొందరికి 3 నెలలు పట్టింది. ఈ రోజు వాళ్ళు అన్ని అసత్యాలు చెప్పారు. ఈ రోజు మన బైరేడుపల్లి పక్కనే మనమే ముఖ్యమంత్రి గారు వచ్చి టెంకాయ కొట్టినారు. నీళ్లు బ్రహ్మాండంగా పోతా ఉన్నాయి. మామూలుగా మనం ఏడన్నా కృష్ణాకు గోదావరికు పోయి భార్య బిడ్డలు తీసుకొని బస్సు పెట్టుకొని పోయి ఆడ మునిగి 3 సార్లు నెత్తి నీళ్లు చల్లుకుంటే మనం చేసిన పాపాలు మన పెద్దవాళ్ళు చేసిన పాపాలు పోతాయి. ఇప్పుడు ఆడికి పోవాల్సిన పనిలే, మన పక్కనే నీళ్లు పోతా ఉన్నాయి. ఆ తప్పులు రాసిన పాత్రిక, ఆ తప్పులు చెప్పినటువంటి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద మనుషులు ఆ నీళ్లలో దారుణంగా అసత్యాలు చెప్పేటువంటి పత్రికలు కానీ అసత్యాలు చెప్పేటువంటి నాయకులు కానీ నాకు తెలిసి దేశంలో ఏ పార్టీని ఉండదో ఏ నాయకుడు ఉండదని చెప్పి అన్ని అదే విధంగానే ఎంతసేపు సింగిల్ పాయింట్ ప్రోగ్రాం దానికైనా రాజకీయం చేయడమే. మీ అందరికీ తెలుసు, మర్చిపోయినారేమో, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, కోడికత్తి. కోడికత్తి మీకు అంతా గుర్తుంది కదా. ఆ కోడికత్తి వైజాగ్ లో ఎయిర్పోర్ట్ లో ఆయన పైన దాడి జరిగింది. కోడికత్తితో దాడి జరిగింది ఎయిర్పోర్ట్ లో. ఎయిర్పోర్ట్ లో మోడీ గారు ఆధీనంలో ఉండేది ఎయిర్పోర్ట్. చేసినోడు వైఎస్ఆర్ పార్టీ సింపతైజర్, అభిమాని, జగన్మోహన్ రెడ్డి అభిమాని. వాడిని పట్టుకొని ఇంత మనం ప్రశ్నించకపోతే నాకు ఈ రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదు. నాకు నేషనల్ పార్టీ, నాకు అక్కడ ఉన్నటువంటి ఎంఎస్సీ వాళ్లకు కేంద్ర బలగాలకు అప్పచెప్పాలా అన్నారు. సరే, మనం కేంద్ర బలగాలకు కూడా అప్పచెప్పాము. వాళ్ళు ఎంక్వైరీ చేసి తేల్చిందేమయ్యంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని కొంచెం గీటు పెడితే ప్రజలందరికీ సింపతి వచ్చేసి ఈయనకు 150 సీట్లతో ముఖ్యమంత్రిని చేసేస్తారు. అందుకని నిజంగా అదే అయితే ఇప్పుడు నేను కూడా ఎమ్మెల్యే కావాలా? నాకు కూడా ఈ పంచాయతీ పని ఎందుకో, నేను కూడా ఒక చిన్న కోడిక తీసుకొని ముళ్ళని తగ్గి నాకు కూడా ఓట్లు పడతాయి కదా. ఇట్లా దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలు పెట్టుకుంటే పార్టీ వీళ్ళు నాయకులు, వీళ్ళు ఏ రకంగా ప్రజలకు సమాధానం చెప్తారు, ప్రజలకు ఏ విధంగా చేస్తారో అర్థం చేసుకోవాలి. ఇంకోటి, ఈ రోజు కేంద్రంలో ఉండే మోడీ ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తా ఉన్నాడు, మనందరికీ నమ్మించి ద్రోహం చేశాడు అనేది ప్రతి ఒక్క ఆంధ్రుల యొక్క చేతిలోనే ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఏమిస్తాడు? మోడీ గారి పరిపాలన బేష్, బ్రహ్మాండంగా మోడీ గారి పరిపాలన ఉందంటారు. ఇంకొక పక్క మన ఆస్తి హైదరాబాద్ నగరం అంతా కూడా లాక్కొని మనల్ని కట్టుబట్టలతో బయట పంపించినటువంటి ఎవరైతే పక్కనే కేసీఆర్ గారు ఉన్నారో, కేసీఆర్ తో నేను కలిస్తే తప్పేంటి అని మాట్లాడతారు. కేసీఆర్ తో కూర్చొని ఆయన 2 ఫోటోలు తీసుకొని పోతాడు. అంటే రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి మోడీ పాలన బేష్, ఈ రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి కేసీఆర్ ఆయనతో కలిస్తే తప్పేంటి అంటాడు. ఇటువంటి నాయకుడు ఆంధ్ర రాష్ట్రానికి వస్తే మన పరిస్థితి ఏమవుతుంది అడుగుతా ఉన్నాడు. మైనారిటీల సంక్షేమం కూడా మాట్లాడాలి. ఎందుకంటే ఈరోజు ఈద్గాలకు, దర్గాలకు, మసీదులకు, కబ్రస్థానాలకు డబ్బులు ఇస్తారు. ఈరోజు మసీదుల్లో ప్రార్థన చేసేటువంటి ఇమాములకు, మౌజములకు డబ్బులు ఇస్తారు. వాళ్ళతో కలిస్తే తప్పేంటి అని మాట్లాడతారు. ఈరోజు మైనారిటీ సోదరులకు ఒకటే తెలియజేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో 2 రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి యూపీఏ, ఒకటి ఎన్డీఏ. యూపీఏ సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీ, ఎన్డీఏ బీజేపీ దాని మిత్రపక్షాలు ఉండే పార్టీ. మేము తెలుగుదేశం పార్టీ మేము కంఠాబద్ధంగా చెప్తా ఉన్నాం, అయ్యా మా ఎంపీ ఓటేయండి, మేము యూపీఏ పార్టీకి మద్దతు ఇస్తాము అని చెప్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, నీకు ఓటేస్తే నువ్వు కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తావు? 2 కుర్చీలు ఉన్నాయి, ఒక కుర్చీలో మేము కూర్చున్నాం, నువ్వు మా కుర్చీలో కూర్చుంటావా లేదా పక్కన కుర్చీలో కూర్చుంటావా? తేల్చి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉందా లేదా? అందుకే
మనవి చేసుకునేది, దేశంలోనే మైనారిటీ ముస్లిం సోదరులకు చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఈ దేశంలో ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలు జరుగుతూ ఉండేది తెలుగుదేశానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు, తెలుగుదేశానికి, భారతీయ జనతా పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి రెండు ఎవరైనా ఏ సెక్యులర్ భావాలు కలిగినటువంటి వ్యక్తి అయినా, ఏ ముస్లిం మైనారిటీ సోదరుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నేరుగా బీజేపీకి ఓటేస్తాడని చెప్పి దాన్ని గమనించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఫ్యాన్ ఎత్తుకొని వచ్చినాడు. అప్పుడే కూడా నేను వచ్చేటప్పుడు ఒకటి దండం పెడితే ఇట్లిట్లండి, సరే నాకు అక్కడ మాట్లాడడానికి అవకాశం లేదు, ఇట్లిట్లంటే సార్ సరే నువ్వు ఫ్యాన్ ఎత్తుకొని వచ్చాడు, నీ దగ్గర కరెంట్ ఉంది అనలేదు, కరెంట్ మోడీ స్విచ్ కేసీఆర్, నీ ఉత్త ఫ్యాన్ ఏం చేస్తుంది స్విచ్ చేయాలా, నీ ఉత్త ఫ్యాన్ ఏం చేస్తుంది నీకు సొంతంగా చేసుకునే పరిస్థితి లేనటువంటి నాయకుడు నువ్వు మొత్త బొమ్మ ఫ్యాన్ ఎత్తుకోవచ్చు, నా తిరుగుతుంది అంటే నీది తిరిగేది లేదు, దాని వచ్చేది లేదు. వాళ్ళు చెప్పాలా, వాళ్ళ చేతిలో కీలు బొమ్మ అయిపోయినటువంటి పరిస్థితి నీకు ఉంది అనడానికి ఇంతకంటే నిదర్శనాలే లేవని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నా. అందుకే ఈ రాష్ట్రైనా న్యాయం చేయాలనుకుంటే, ఈ రాష్ట్రానికి జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే, ఇంకా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు లాంటి అనుభవం, మరి పట్టుదల, సమర్థత ఉండేటువంటి నాయకుడు ఒక్కడి వల్లనే సాధ్యం, కానీ ఎవరి వల్ల సాధ్యమయ్యేటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా ఎక్కడైనా మనం తప్పు చేస్తే మన బిడ్డల భవిష్యత్తు 20 ప్రతి ఒక్కరి ముఖంలోన ఆయన ఎప్పుడెప్పుడు ఎమ్మెల్యేలు చేస్తారు, ఎప్పుడెప్పుడు మళ్ళా మంత్రి అవుతారు అని చెప్పి ఎదురు చూస్తారు. కాబట్టి